ఏం నడుస్తుంది భారతదేశంలో? గొడ్డు అంటే తెలుసా? గొడ్డు 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 గుడ్డు కాదు, గొడ్డు. ఆవు, బర్రె, ఎద్దు, గోద. గొడ్డు మాంసం తిన్నోడు తక్కువ జాతోడట. గొడ్డు మాంసం తిన్నోడు తక్కువ జాతి. గొడ్డు పాలు తాగినోడు మధ్య జాతి. గొడ్డు ఉచ్చ తాగినోడు గొప్పడట ఈ దేశంలో. ఇప్పుడు గొడ్డు మాంసం తిన్నోడు తక్కువ జాతి, గొడ్డు పాలు తాగినోడు మధ్య జాతి, ఉచ్చ తాగినోడేమో గొప్పడట. ఏ సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలన చేసి, ఏ బుద్ధుడైతే పుట్టి ఒక మహోన్నతమైనటువంటి చరిత్రని సమాజానికి పరిచయం చేసిండో అలాంటి భారతదేశాన్ని సింధు నాగరికత, హరప్ప, మొహంజదారో లాంటి పట్టణ నాగరికతని ప్రపంచానికి పరిచయం చేసిన భారతదేశాన్ని కొద్దిమంది నీచ లుచ్చ పరిపాలకులు ప్రపంచం ముందర ఈ భారతదేశాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. మరి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని నిజాన్ని మాట్లాడదంటే ఎట్లా? మాట్లాడాలా లేదా? ఈ దేశంలో అందరికంటే కోటీశ్వరుడైనటువంటి అనిల్ అంబానీ, ఆయన పిల్లము మొన్న అమెరికాలో ఒక మీటింగ్ పోయి ఏమంటుందంటే, ఐఎమ్ కేమ్ ఫ్రమ్ బుద్ధల్యాండ్ అన్నది. ఐఎమ్ కేమ్ ఫ్రమ్ బుద్ధల్యాండ్, నేను బుద్ధుడు పుట్టిన దేశం నుంచి వచ్చినా అని చెప్తున్నది. మరి ఈడనేమో మనకు రాముడు, కృష్ణుడు, యేసు ప్రభు, అల్లా, మాలోడు, మాదిగోడు, కుమ్మరోడు, కమ్మరోడు, సాకోడు, లంబడోడు, గోండోడు అని చెప్పి లొల్లిలు పెడుతున్నారు గాడిద కొడుకులు. మర్చిట భారతదేశం యొక్క సమగ్రతని, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఎంతో మంది మేధావులు మెచ్చుకున్నటువంటి రాజ్యాంగాన్ని మరి ప్రపంచం ముందర అవహేళన చేస్తున్నటువంటి పరిపాలకులని, వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లని, వాళ్ళు చెప్తున్నటువంటి పెడుతున్నటువంటి మత శిక్షులని ఆర్టికల్ 19 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దేశంలో మాట్లాడే హక్కు ఇచ్చింది కాబట్టే మేము మాట్లాడుతున్నాం. మరి వాళ్ళు మాట్లాడతలేరా? నేను అడుగుతున్నా, బైరి నరేష్ ఏం మాట్లాడతాడో, రేంజర్ల రాజేష్ ఏం మాట్లాడుతున్నావు అని అక్కడక్కడ ఎవరికి కనబడకుండా కిటికీలకెళ్ళి సందులకెళ్ళి వింటూ వీడియోలు ఆడియోలు రికార్డ్ చేస్తున్న వాళ్ళని చెప్తున్నా, రాజా సింగ్ అనే ఒక మతోన్మాది ఈ వీడియో ద్వారా లక్షలాది మంది పోతుంది. అదే రాజా సింగ్ ని పార్టీ సస్పెండ్ చేసి జైల్లో పెడితే వాళ్ళ భార్యకి కనీసం అపాయింట్మెంట్ కూడా బీజేపీ ఇవ్వకపోతే అలాంటి రాజా సింగ్ కు కూడా మద్దతుగా బీజేపీ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రకటించినటువంటి వ్యక్తులు మానవతావాదం బుద్ధుడి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. మరి ఆయన ఏమంటున్నాడు? कोई टोपी लगाने वाला हमारा सामने नहीं आने का, अगर वो गए हो गए तो हमको नहीं पूछने का अंటున్నాడు. అంతకంటే డేంజర్ మాట్లాడుతున్నా బైరి నరేష్ గారు, అంతకంటే డేంజర్ గా మాట్లాడుతున్నా నేను. అయ్యా, ఈ మాలామాదిగ జాతులను ఏ రోజైనా అరే మీరు మసీదులకు ఎందుకు వచ్చిండ్రు అని మిడుసులు పట్టుకొని బయటకు రూపాయంగా చూసిండ్రా? మాలామాదిగలు ఎప్పుడైనా ముస్లింలు అన్టచబుల్స్ అన్నారా? ఏ మీరు మాలామాదిగ వాళ్ళు మా ఇళ్లకు మా వాకిలకు రావద్దని ముస్లింలు అన్నారా? మరి ఎప్పుడైనా క్రైస్తవులు అన్నారా? చెప్పండి గట్టిగా. మరి మనం అన్టచబుల్స్ అంటున్నది గుళ్ళోకి రాని మంది ఎవరు? మరి హిందువులే కాబట్టి మరి హిందూ అని మాట్లాడకపోతే ఏమని మాట్లాడాలి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద పిటిషన్ దాఖలు అవుతుంది కానీ పక్కన మీద దాఖలు అవుతుందా? నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు అన్నిటికంటే చాలా ముఖ్యంగా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్పిన ఏమన్నా, గొడ్డు మాంసం తిన్నోడు చిన్న కులమోడు, గొడ్డు పాలు తాగినోడు మధ్య కులపోడు, గొడ్డు ఉచ్చ తాగినోడు గొప్పోడట. ఎవడో తీటగా ఒక కింద కామెంట్ పెట్టిన ఒక తమ్ముడు, యూరిన్ అంటేనే మలినాలన్నీ కూడా బయటకు పోయేటి. యూరిన్ అంటే మలినాలన్నీ కూడా, అంటే ఒంట్లో ఉన్నటువంటి దాంట్లో నుంచి మంచిని మనం తిన్న ఆహారాన్ని ద్రవాలని మంచిని స్వీకరించి వ్యర్థాలని బయటకు పంపిస్తే దాన్ని అన్నిటికంటే గొప్పదంటారు. మరి దాన్ని మాంసం తింటే తప్పేదని ఒక తమ్ముడు కింద కామెంట్ రాసింది. తప్పే ఉంది మరి దాంట్లో. ఉచ్చలోనే అంత గొప్ప ఉంటే మరి మాంసం తింటే తప్పేందని అడుగుతున్నాడు ఆయన. ఈ దేశంలో వాళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదంటే, అంటే ఒకప్పుడు మనకంటే ముందున్న తరాలకి మాట్లాడే హక్కు లేదు అని అర్థం. అవునా కదా? ఏది మాట్లాడినా ఏది చెప్పినా వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలి. బైరి నరేష్ మతాల గురించి మాట్లాడతాడు, రంజన్ రాయేష్ పని లేదంటూ బాపురంలో తిడతాడు అంటాడు. నాకేం కోపం?
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సెకండ్ భార్య బాపనమేనా కాదా? బాబాసాహెబ్ మనకు తాత అయితే ఆమె మన ఆయి, వీళ్ళందరూ మన మేనమామలు. అలా మంచోళ్ళకు సలాం చేస్తాం. కేలీస్కేర్ పండితుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత షియాజీ రాజా గాయక్వాడ్ గారి రాజ్యానికి తీసుకుపోయిన కేలీస్కేర్ పండితుడు ఒక బ్రాహ్మణైననే మనం ఆయనని గుండెల్లో పెట్టుకుంటాం, ఆయనకు సలాం చేస్తాం. మహాత్మా జ్యోతిబా ఫులేతో ఈ మతవాదులు మనువాదులు పిలువబడుతున్నట్టు బ్రాహ్మణీయ ఆర్య బతుకొచ్చిన కొడుకులు శూద్రులలో పడే వాళ్ళకి విద్యకు దూరంగా ఉంచాలన్నాడు. తాంతియా అనేటువంటి ఒక బాబాసాహెబ్ మన మహాత్మా జ్యోతిబా ఫులే గారి స్నేహితుడు దగ్గర ఉండి ఈ శూద్రులకు అక్షరం రావడానికి కారణమైన తాంతియా బ్రాహ్మణుడికి మేము సలాం చేస్తాం. మంచోళ్ళని మంచోళ్ళే అంటాం, బోలో మంచోళ్ళని మంచోళ్ళే అంటాం. మరి ఆ చెడ్డోళ్ళని కూడా మంచోళ్ళని ఎట్లా అంటాం? ఈ చిన్నాజీఆర్ స్వామి అనేటువంటి ఒక వ్యక్తి ఇట్లా మాట్లాడితే నొప్పి అవుతుంది. ఏమన్నాడు? ఆదివాసులు పోరాటం చేసినటువంటి ఆదివాసీ స్త్రీలు ఆ ఆదివాసుల గుండెల్లో కొలువై సమ్మక్క సారక్కగా పిలువబడుతూ తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలంతా కూడా గోండు లంబాడి హూ వాస్ ద పీపుల్ డూయింగ్ సాగ్రిగేషన్ ఆటవిక జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు మా తల్లులు మాతృమూర్తులు అని చెప్పి ఆరాధ్య దైవంగా పూజిస్తున్న వాళ్ళని ఈ చిన్నాజీఆర్ స్వామి అనేటువంటి ఒక విధవ అవమానిస్తే మాత్రం ఈ దేశంలో కేసు కాదా బాపలను మీద ఎవరు కేసు పెట్టారు? ఇతలేడా? సమ్మక్క సారక్క దేవుళ్ళ అని అన్నడా లేదా? అవి అవి ఆదివాసీ దేవుళ్ళు కూడా కాదు, వాళ్ళు ఆదివాసీ వాళ్ళని మీరు పూజించరు అంటే నువ్వు చెప్పాలా? మేము ఎవరిని పూజించాలో నువ్వే చెప్పాలి, మేము ఏమి తినాలో నువ్వే చెప్పాలి, మేము ఏ కులాల్లో బతకాలో నువ్వే చెప్పాలి, మేము ఏం చదువుకోవాలో నువ్వే చెప్పాలి. అసలు నువ్వే ఈ దేశానికి జోలే పట్టుకుని అడుకోవడానికి వచ్చినావు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టాలి. ఇలా ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళందరికీ తెలుసు ఆర్యులు మన దేశానికి వలస వచ్చింది, ఆర్య సమాజాన్ని నిర్మించింది. నిజమా కాదా లాయర్ సార్? మరి ఎవరు ఆర్యులు? బయటకు వెళ్ళి చూడండి ఎప్పుడన్నా, ధర్మపురిలో కావచ్చు, వేములవాడలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, దేవస్థానాలలో ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్, ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్, ఆర్యవైశ్య భోజనశాల. మరి వేరే లక్ష్మీనారాయణ హోటల్ లేకపోతే శుభం హోటల్, ఈ హోటళ్ళకి రెడ్డోళ్ళు, రావులు, కమ్మలు, బలిజలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరం పోయి భోజనం చేస్తామా లేదా హోటల్లో? మరి వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఎందుకుంటాయన్నట్టు మరి ఆర్య వైశ్య సత్రములు అంటే వాళ్ళకి తెలుసు ఈ దేశంలో మేము భారతీయులున్నాము, మేము సపరేట్ అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఇంకా 2025లో కూడా సపరేట్ ఉన్నారు. మరి విషయము మనకు తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి పడితే, మహాత్మా పూలేతో పడితే అంటరానితనాన్ని పాటించింది ఎవరండి? ఆర్య బ్రాహ్మణులు కాదా? మరి దొంగని దొంగనకపోతే ఏమన్నా? దొంగని అనాలి కదా. భారత రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో రాసుకుంటారు ఈ దేశంలో చదువు కేవలం ఒక కులానికి మాత్రమే హక్కు అని. ఏమని రాసుకుంటారు? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్ అనండి. అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యయనం అంటే నేర్చుకోవడం, అధ్యాపకం అంటే నేర్పడం. ఇవి రెండు కూడా బాపనుల సొత్తే అని చెప్పి అన్నాడు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మన తాతలకు చదువు రాదు, సిఐ గారు వాళ్ళ తాతకు కూడా చదువు రాదు, మా తాతకు చదువు రాదు, బైర్ నరేష్ వాళ్ళ తాతకు చదువు రాదు. ఇది నిజం. ఎందుకు? అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో భారత ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యనివ్వాలని బాబాసాహెబ్ రాసింది. కాబట్టి ఈ దేశంలో నుండి ప్రజలందరికీ చదువు వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాతకు చదువు రాదు, కేసీఆర్ గారి తాతకు చదువు రాదు, రేవంత్ రెడ్డి గారి తాతకు చదువు రాదు. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో ఏమని రాసుకున్నాడు? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్ప. అందుకే మీరు పాత సినిమాలలో చూడండి, చదువు నేర్పటంతా కూడా పంతులే. ఇట్లా మేము మాట్లాడుతుంటే నొప్పైనా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన బిడ్డ నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన వాడే నా వారసుడు. బండి మీద ఫోటో వేసుకున్నాడు, ఇంట్లో ఫోటో పెట్టుకున్నాడు, ఊరికే జైభీమ్ అనేవాడు నా వారసుడు కాదన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా వేద పాఠశాలకి ఏమంటారు
అన్నారు. ఆ గురుకులంలోకి వేద పాఠశాలలోకి పోయాడు ఎంఆర్ ఆఫీసులో, లేకపోతే ఏదైనా కాలేజీలో అడగండి, నేను వేద పాఠశాలలో వేదాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, ఆ ఫామ్ ఆడ దొరుకుతాను, అడుగురు దొరుకుతాయి ముసుగుని. ఇప్పటికీ ఈ దేశంలో బ్రాహ్మణుడు భాష వేరు, బ్రాహ్మణుడి విధానం వేరు, వాళ్ళ వేదాలు వేరు, వాళ్ళ వ్యవస్థ వేరు. మరి కులాలని మనుషుల మధ్య చిచ్చులను ఎవరు పెడుతుండు? నిన్నగాక మొన్న వికారాబాద్లో ఇద్దరు మేజర్ అయిన అమ్మాయి అబ్బాయి అట్టిగా కూడా కాదు, విప్రోలో జాబ్ చేస్తారు వాళ్ళిద్దరు పోయి గుళ్ళో పెళ్లి చేసుకుందామని పోతే పంతులు గారే మీరు మాదిగోళ్ళు, మీరు గుళ్ళేకి రావద్దు, మీరు గుడి బయట ఉండన్నాడు. సిఐ గారికి తెలుసు, వెనుక ఉన్న ఎస్ఐ గారికి తెలుసు ఇంకా ఈ దేశంలో కుల వివక్ష ఉన్నది, అందుకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్స్ యాక్ట్ నడుస్తున్నది. మరి మమ్మల్ని మాట్లాడొద్దంటే ఎట్లా? మా జాతుల కోసం మేము ఫైట్ చేస్తున్నాం, కానీ ఏనా కొడుకు వచ్చి చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, మా బాబాసాహెబ్ని అవమానించిన ఇదే బైర్ నరేష్, రెంజల్ రాయేష్, ఇంకా స్టేజ్ మీద చాలా మంది కనబడతారు. మా జాతుల కోసం మాకు మాట్లాడుకునే హక్కు ఉంది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి 27% రిజర్వేషన్ అనుమతిస్తున్న చాలా మంది బీసీలలో 1,00,000 వ్యక్తి నిజమైన బీసీ బైరి నరేష్ గారు అని స్టేజ్ మీద నుంచి నేను చెప్తా ఉన్నా. అంబేద్కర్ గారు ఇచ్చిన 27% రిజర్వేషన్ అనుభవిస్తూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మేము విద్య నేర్చుకున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల మాకు ఉద్యోగం వచ్చిందని ఎంతో మంది తిరిగి కూడా సపోర్ట్ చేయని బీసీల కంటే దానిలో సుజాత గారు గొప్పవారు. అయ్యా, ఈ దేశంలో మున్నూరు కాపు కులంలో నేను పుట్టినా, షారోల కులంలో నా భర్త పుట్టినా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే, ఆయన ఇచ్చిన హక్కుల వల్లనే మేము ఉస్మానియా యూనివర్సిటీ మెట్లెక్కగలిగామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన జెండాను పట్టుకొని, ఆయన సిద్ధాంతాన్ని పట్టుకొని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కదా నిజంగా తిన్నటువంటి అన్నాన్ని మర్చిపోది జాతిలో పుట్టిన వాళ్ళ యొక్క చరిత్ర. అందుకే అంత పెద్ద గొడవ అయినప్పటికీ కూడా ఒక సమతా సైనికుడిగా నిజానికి సత్యానికి అండగా నిలబడ్డాను నేను. బైరి నరేష్ గారి గురించి ఈయన ముంగట కిసుగు చాలా దివాంగా యూట్యూబ్ వాళ్ళకి ఆడవాడు అమర ప్రసాద్ సాడేది పాడుకోవాడు మన జిల్లాడు. వాడు జీవితం అంతా చదువుకున్నది సిఎస్ఐ చర్చిలో. ఏడ చదువుకున్నాడు? సిఎస్ఐ చర్చిలో చదువుకున్నాడు. వాడు ఎప్పుడు హిందూ అయినా నాకు అర్థం కాదు. వాళ్ళ నాయన ఈయన గాంధార్లో ఎస్ఐ రిటైర్డ్ అయ్యింది, మన గాంధార్లో, మన నిజామాబాద్ జిల్లాలో. వాడు ఇలా కొత్త అయితే ఎత్తుకున్నాడు, పైసా దియతో సువర్ క్యా ఖాతా సువర్